నమస్కారం. ఈరోజు మనం ఆంజనేయ స్వామి అంటే మనందరి ప్రియమైన హనుమంతుడిని ఎలా పూజించాలి, ఆ పూజ వెనుక ఉన్న లోతైన అర్థం ఏంటి అనే విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం మాట్లాడుకునే ఆచారాలు కేవలం నమ్మకాలు మాత్రమే కాదండోయ్, మనకి శ్రేయస్సు, బలం, ప్రశాంతత కలగడానికి మన పూర్వీకులు అందించిన ప్రాచీన వేద విజ్ఞానంలో ఇవి భాగం. సరే, మరి ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో ఓసారి చూద్దామా? పూజ ఎందుకు చేయాలి, అసలు ఎలా చేయాలి, ఆ ఆచారాల వెనుక ఉన్న అసలు అర్థమేంటి, ఇవన్నీ వివరంగా చూద్దాం. ముందుగా ఆంజనేయస్వామి శక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన కేవలం ఒక దేవుడు మాత్రమే కాదు, మన జీవితాల్లో వచ్చే అడ్డంకులను తొలగించే ఒక మహాశక్తి. ధైర్యానికి, వివేకానికి, అన్నిటికన్నా ముఖ్యంగా శ్రీరామునిపై ఆయనకున్న అచంచల భక్తికి ప్రతీక. ఆయన్నే శివుని అవతారంగానూ చిరంజీవులలో ఒకరిగానూ భావిస్తారు. అందుకే కదా కోట్లాది మంది హిందువులు బలాన్ని, రక్షణని కోరుకుంటూ ఆయన్ని అంత భక్తిగా ఆరాధిస్తారో. సరే, ఇక అసలు విషయానికి వద్దాం. ఆంజనేయస్వామి పూజని, ముఖ్యంగా ఆయనకు ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు ఎలా చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. చూడండి, ఈ పూజలో ముఖ్యంగా 4 దశలుంటాయి. ముందుగా సూర్యోదయానికి ముందే సంకల్పం చెప్పుకోవాలి. అంటే నేనీ వ్రతం చేస్తున్నాను అని ఒక ప్రతిజ్ఞనమాట. ఆ తర్వాత స్వామికి ఇష్టమైన నైవేద్యాలతో భక్తిగా పూజ చెయ్యాలి. తరువాత పారాయణం అంటే స్తోత్రాలు చదువుకోవడం. చివరగా ఉపవాసాన్ని ముగించడం. మరి పూజకి ఏమేం కావాలి? ఇక్కడ చూడండి, మల్లె నూనెతో కలిపిన సింధూరం, పువ్వులు, బెల్లం, వేయించిన శనగలు, తులసి ఆకులు, తమలపాకులు. వీటిని సమర్పిస్తూ ఓం హనుమతే నమః అని మనసులో జపిస్తే ఆ ఫలితమే వేరు. ఉపవాసం చేసేటప్పుడు ఆహార నియమాలు చాలా ముఖ్యం. ఏవి తినాలి, ఏవి తినకూడదో ఖచ్చితంగా తెలుసుకోవాలి. పండ్లు, బెల్లం, సగ్గుబియ్యం లాంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇక ఉప్పు, ఉల్లిపాయ, వెల్లుల్లి, ధాన్యాలు వీటన్నింటికీ పూర్తిగా దూరంగా ఉండాలి. పూజలో మనం పెట్టే ప్రతి వస్తువుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో మొదటిది సింధూరం. అసలు హనుమంతుడికి సింధూరానికి ఉన్న సంబంధమేంటి, దాని వెనుక ఉన్న ఆంతర్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా గమనించారా? ఆంజనేయస్వామి విగ్రహం మొత్తం నారింజ రంగు సింధూరంతో నిండిపోయుంటుంది. ఎందుకలా? దాని వెనుక ఓ అద్భుతమైన కథ ఉంది తెలుసా? ఈ కథ మొదలయ్యేది సీతామాత దగ్గర. ఆమె తన పాపిటలో సింధూరం పెట్టుకోవటం హనుమంతుడు చూస్తాడు. అప్పుడు ఆమె వివరిస్తుంది, తన భర్త శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసం దీన్ని ధరిస్తానని. అది వినగానే హనుమంతుడు ఎలా ఆలోచించాడో చూడండి. అమ్మా, ఒక చిటికెడు సింధూరం పెట్టుకుంటేనే నా స్వామికి అంత మంచి జరిగితే నేను నా ఒళ్లంతా పూసుకుంటాను, అప్పుడు నా రాముడు చిరంజీవి అవుతాడు అని అనుకున్నాడు. ఎంత గొప్ప భక్తి చూడండి! హనుమంతుడి అమాయకమైన, అపారమైన భక్తికి శ్రీరాముడు చలించిపోయాడు. వెంటనే ఒక వరమిచ్చాడు. ఎవరైతే నీకు భక్తితో సింధూరం సమర్పిస్తారో వాళ్ల కష్టాలన్నీ తొలగిపోతాయని. అందుకే అప్పట్నుంచి ఈ ఆచారం మొదలైంది. సింధూరం కథ విన్నాం కదా, ఇప్పుడు మరో ముఖ్యమైన నైవేద్యం వడమాల గురించి తెలుసుకుందాం. దీనికి జ్యోతిష్యానికి కూడా సంబంధముంది. హనుమంతుడికి వడమాల ఎందుకు వేస్తారు? ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ ఆచారం చాలా ఎక్కువ. మరి దీని వెనుకున్న కథేంటో తెలుసుకోవాలనుందా? పదండి చూడ్డాం. ఈ కథ చిన్నప్పటి హనుమంతుడిది. ఓసారి ఆకాశంలో సూర్యుణ్ణి చూసి అదో పెద్ద పండు అనుకున్నాడు. అంతే, దాన్ని తినేడానికి ఒక్క ఉదుటున ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయానికి రాహువు కూడా సూర్యుణ్ణి మింగేయడానికి, అంటే గ్రహణం పట్టించడానికి వెళ్తున్నాడు. కాని హనుమంతుడి వేగం ముందు రాహువు నిలవలేకపోయాడు, ఓడిపోయాడు. అప్పుడు రాహువు హనుమంతుడికి ఒక వరమిచ్చాడు. అదేంటంటే వడలలో వాడే ప్రధాన పదార్థం మినుములు. ఎవరైతే మినుములతో చేసిన నైవేద్యాలతో నిన్ను పూజిస్తారో వారికి నా వల్ల కలిగే దోషాలు, అంటే రాహుదోషం ప్రభావం ఉండదు అని చెప్పాడు. అందుకే వడమాల సమర్పిస్తారన్నమాట. ఇక హనుమంతుని పూజలో అత్యంత శక్తివంతమైనది, ముఖ్యమైనది అయిన హనుమాన్ చాలీసా గురించి మాట్లాడుకుందాం. 40 శ్లోకాల ఈ స్తోత్రం వెనుక ఉన్న శక్తి ఏంటో తెలుసుకుందాం. హనుమాన్ చాలీసా అంటే కేవలం ఓ స్తోత్రం కాదు. 16వ శతాబ్దంలో రామచరితమానస్ రాసిన గొప్ప మహాత్ముడు తులసీదాస్ గారు అవధి భాషలో మనకు అందించిన ఒక దివ్యమైన సాధనం. ఈ చాలీసా ఎలా పుట్టిందంటే, మొఘల్ చక్రవర్తి అక్బర్ తులసీదాస్ గారిని ఏదైనా మహిమ చూపించమన్నాడు. ఆయన ఒప్పుకోకపోవడంతో జైల్లో పెట్టాడు. అప్పుడు
ఆ జైల్లోనే తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాని రచించి పఠించడం మొదలుపెట్టారు. అంతే, ఎక్కడినుంచో వేల కొద్ది కోతులు వచ్చి అక్బర్ దర్బారుని నాశనం చేశాయి. భయపడిపోయిన అక్బర్ తులసీదాస్ గారిని విడుదల చేశాడు. ఇప్పటిదాకా పూజా విధానం, నైవేద్యాల వెనుకున్న కథలు తెలుసుకున్నాం కదా. సరే, ఇంత భక్తితో పూజ చేస్తే మనకు కలిగే ప్రయోజనాలేంటి? వాటి గురించి ఒకసారి చూద్దాం. చూడండి, జ్యోతిష్యపరంగా అయితే మంగళ రాహు దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్యం బలం చేకూరుతాయి, శత్రువుల నుంచి చెడు శక్తుల నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాదు, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ సంస్కృత శ్లోకం ఆ ప్రయోజనాలన్నింటినీ ఒక్క మాటలో చెబుతుంది. బుద్ధిర్బలం యశో ధైర్యం అంటే హనుమంతుణ్ణి స్మరించడం వల్లే మనకు తెలివి, బలం, కీర్తి, ధైర్యం, నిర్భయత్వం, ఆరోగ్యం, వాక్పటిమ ఇవన్నీ సిద్ధిస్తాయని అర్థం. చివరగా హనుమాన్ చాలీసాలోని ఈ చివరి దోహాతో ముగిద్దాం. పవనతనయ సంకటహరణం మంగళమూరతి రూప్ రామలఖన సీతాసహిత హృదయ బసహు సురభూప్ అంటే, ఓ పవలకుమార, సంకటాలను హరించేవాడా, మంగళస్వరూప, శ్రీరామలక్ష్మణ సీతా సమేతంగా వచ్చి మా హృదయాలలో నివసించు తండ్రి అని ప్రార్థిస్తూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.